హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగులో టైంపాస్ 2.4. చాలా హ్యాపీగా నేను బిగ్ బాస్ సీజన్ 8 రివ్యూస్ చేద్దాము అని సీజన్ని స్టార్ట్ చేశాను. అయితే ఈ లోపల నా మీద హైడ్రా దెబ్బ పడింది. నా లాస్ట్ కొన్ని రివ్యూస్లో చెప్పాను, కొంచెం హైడ్రా దెబ్బ నా మీద బాగానే పడుతుంది అని అనుకున్నట్లే బాగానే పడింది. అదేంటి అనేది చెప్తాను. ఈ వీడియోలో మెయిన్లీ నేను హైడ్రా గురించి నా ఒపీనియన్ చెప్పబోతున్నాను. నా ఒపీనియన్ వినండి, పూర్తిగా వినండి. సగం విని నా మీద నెగిటివ్ అభిప్రాయం తెచ్చుకోవద్దు. నా మొత్తం ఒపీనియన్ విని నేను చెప్తున్న దాంట్లో అసలు ఎంతవరకు న్యాయం, ఎంతవరకు అన్యాయం అనేది మీరు డిసైడ్ చేయండి. ఎనీవే, బిగ్ బాస్ రివ్యూస్ ఆపాల్సి వచ్చింది మధ్యలో, బట్ రేపటి నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను. అయితే ఏ రోజు ఎపిసోడ్ యొక్క రివ్యూ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ పోస్ట్ చేస్తాను. మేబీ అరౌండ్ 10-11 ఆ టైంకి పోస్ట్ అవ్వచ్చు. ఎందుకు ఇంత డిలే అంటే నేను నా వీలుని బట్టి, కన్వీనియన్స్ని బట్టి నేను రివ్యూస్ అప్లోడ్ చేస్తాను. ఇష్టం ఉన్న వాళ్ళు చూస్తే చూడండి, లేని వాళ్ళు మానేసినా పర్వాలేదు. ఏదో నా ఎంటర్టైన్మెంట్ కోసం నేను అలా రివ్యూస్ పోస్ట్ చేస్తుంటాను. అలాగా నేను పోస్ట్ చేస్తున్న రివ్యూస్ నచ్చిన వాళ్ళు అలాగా నెక్స్ట్ డే దాకా వెయిట్ చేసి చూడాల్సి వస్తుంది. ఎనీవే, ఈ వీడియోలో అయితే బిగ్ బాస్ గురించి కాదు, ఈ వీడియోలో హైడ్రా గురించి మాట్లాడబోతున్నాను. అలాగే ఈ ఛానల్లో నేను ఓన్లీ బిగ్ బాస్ గురించి కాదు, మిగిలిన విషయాల గురించి కూడా మాట్లాడతాను. ఇకపై జనరల్ విషయాలు, సోషల్ విషయాలు, అప్పుడప్పుడు సినిమా రివ్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ దేవరా సినిమా ఫస్ట్ షోకి అంటే ఈవినింగ్ షోకి వెళ్ళబోతున్నాను. వెళ్ళాక నెక్స్ట్ డే మార్నింగ్ దాని రివ్యూ కూడా పోస్ట్ చేస్తాను. ఇలాగా నాకు సరదాగా ఏవైతే వీడియోస్ చేయాలనిపిస్తుందో అవన్నీ కూడా ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మధ్యలో వ్లాగ్స్ కూడా ఉండొచ్చు. బట్ సంభవ్ ఏదైనా సరే కొంచెం ఎంటర్టైన్మెంట్ అనేది ఉండేలాగా నేను ట్రై చేస్తాను. ఓకే, ఇందులో ఎంటర్టైన్మెంట్ లేదు ఈ వీడియోలో నేను హైడ్రా గురించి మాట్లాడబోతున్నాను. హైడ్రా వచ్చి ఏం చేస్తుంది? అది నిజంగా హైదరాబాద్ని డెవలప్ చేస్తుందా, లేకపోతే హైదరాబాద్ని చిన్న భిన్నం చేస్తుందా, కూల్చి వేసేస్తుందా? దానికి ఆన్సర్ చెప్పే ముందు హైడ్రా వల్ల నాకు ఎలా దెబ్బ పడిందో చెప్తాను మీకు. నాకు బేసికల్లీ 2 కంపెనీస్ ఉన్నాయి. ఒకటి ఒక న్యూట్రిషన్ సప్లిమెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ, అండ్ ఇంకొకటి ఒక వెల్నెస్ సెంటర్ అనేది ఆల్మోస్ట్ లాస్ట్ 2 years నుంచి కన్స్ట్రక్షన్లోనే ఉంది. అనేక ఎగుడు దిగుడుల మధ్య అనేక చాలా జరిగి అలాగ ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తూనే ఉంది. నిజానికి ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా ఒక ఫస్ట్ ఫేజ్ అయిపోయి దాన్ని స్టార్ట్ చేస్తాం అనుకున్నాము. బట్ స్టిల్ అది చాలా పెద్ద ప్రాజెక్ట్ అవడము, చాలా పర్మిషన్స్, చాలా ఫైనాన్షియల్గా చాలా కొంచెం కష్టం అవ్వడం, వీటి వల్ల చాలా లేట్ అయింది. అది యాక్చువల్గా 10-15 crores పెట్టుబడి పెట్టి స్టార్ట్ చేస్తున్న వెల్నెస్ సెంటర్. యాక్చువల్లీ అంటే ఫస్ట్ ఫేజ్కి 10 crores ఇన్వెస్ట్మెంట్, తర్వాత ఎక్స్పాన్షన్కి ఒక 5 crores ఇన్వెస్ట్మెంట్ కావాల్సి ఉంటుంది. సో చాలా పెద్దది యాక్చువల్లీ. అండ్ అనేక పర్మిషన్స్ అప్పుడు చాలా, ఒకలా చెప్పాలంటే శివాజీ సినిమాలో రజనీకాంత్ ఎంత కష్టపడ్డాడో ఆల్మోస్ట్ అంత కష్టపడాల్సి వచ్చింది. అది ఏంటి, ఒక మంచి పని చేయాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఒక ప్రాజెక్ట్. సో ఎనీవే, దాని గురించి అనేక ఫండ్స్ అంతా సమకూర్చుకోవడము, వేరే కంపెనీ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ప్రాఫిట్స్ అన్నీ ఈ కంపెనీలకు మూవ్ చేయడము. సో ఇక్కడ కావాల్సిన మొత్తం కొంత ఫండ్స్ని ఈవెన్ లోన్స్, అప్పులు కూడా చేసి ఇస్తున్నారు. ఇలాంటివి జరిగినాయి యాక్చువల్లీ. సో డెఫినెట్లీ ఎంత డిలే అవుతుందో అంత నష్టంగా జరుగుతుంటుంది. సాధారణంగా ఇన్వెస్ట్మెంట్ అన్నాక డెఫినెట్లీ మనకు స్థిరాస్తులు ఏమైనా ఉంటే వాటన్నిటిని తాకట్టు పెట్టడం ఇలాంటివి చేస్తుంటాం, మార్టిగేజ్ చేస్తుంటాం బ్యాంకులకి. ఎందుకంటే ఏదైనా బిజినెస్ అన్నప్పుడు మనం ఇలాంటి మార్టిగేజ్ చూపిస్తుంది కానీ మనకి బిజినెస్ లోన్స్ ఇవ్వదు. సినిమాలో చూపించినట్లు ఏదో ఇది బిజినెస్ పెడుతున్నాను అంటే బిజినెస్ భలే ఉంది పెడుతున్నారు, మీకు ఇలాగ ఇన్ని లక్షలు చేస్తాం, ఇన్ని కోట్లు చేస్తాం అని బ్యాంకులు ముందుకు రావు. అది ఓన్లీ సినిమాల్లో అనిపిస్తుంటుంది అంతే. నిజానికి ఏంటంటే మనం ఎంత మార్టిగేజ్ పెడుతున్నాం అన్న దాన్ని బట్టే లోన్ ఉంటుంది. ఒకవేళ మన ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ చాలా మంచి టర్న్ ఓవర్తో ఉంది అంటే దానికి ఒక ట్రాక్ రికార్డ్ కావాలి. 2 ఏళ్ళకి పైగా ట్రాక్ రికార్డ్ ఉండి దాని ట్రాక్ రికార్డ్ చాలా బాగుంటే అప్పుడు కంపెనీలు దాన్ని బేస్ చేసుకుని ఇస్తుంటాయి. బట్ ఎలా చూసినా ఒక మార్టిగేజ్ అనేది సంథింగ్ ఉండాలి, ఒక గ్యారంటీ ఉండాలి బ్యాంక్కి. సో అలాగా మా ఇంటిని మేము వేరే వాటిని కూడా మార్టిగేజ్ పెట్టడం జరిగింది. అలాగే ఈ ఒక ఇంటిని కూడా మార్టిగేజ్ పెట్టడం జరిగింది, మార్టిగేజ్ కోసం అప్లై చేయడం జరిగింది. అయితే ఒకలా చెప్పాలంటే అది 1,20,00,000 వర్త్ ఇల్లు కాస్త శాంక్షన్ అయిపోయాక, లోన్ శాంక్షన్ అయ్యాక, ఎప్పుడో స్టార్టింగ్లో కాదు, లోన్ అంతా శాంక్షన్ అయిపోయి ఇంకా అమౌంట్ రావాల్సిన టైంలో ఒకేసారి మా బిల్డింగ్ వాల్యూ 0 అయిపోయింది.
ఎందుకు జీరో అయిపోయింది? 1,20,00,000 బిల్డింగ్ కాస్త జీరో ఎందుకు అయిపోయింది? హైడ్రా అనేది వచ్చింది హైదరాబాద్లోకి. హైడ్రా అనేది వచ్చి మొత్తం ఇలాగ బిల్డింగ్లు కూల్చుకుంటూ వెళ్తుంది. దాంతో చాలామంది ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి మాత్రమే ఎఫెక్ట్ అయినాయి, లేకపోతే నాలాల మీద కట్టినవి మాత్రమే ఎఫెక్ట్ అయినాయి ఇలా అనుకుంటూ ఉన్నారు. దానికి వస్తాను. వాళ్ళే కాదు, చాలామంది ఎఫెక్ట్ అయ్యారు. సో ఈ హైడ్రా అనేది రావడం వల్ల నిజానికి మాది ఏదైతే ఒక ఇల్లు ఉందో అది ఈ హైడ్రా దాంట్లోనూ లేదు, అంటే ఈ ఎఫ్టీఎల్లోనూ లేదు అని అంటున్నారు. అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మ్యాపే లేదు. ఏదైతే పక్కన ఒక చెరువు ఉందంటారు, ఆ చెరువుకి ఒక పక్క మ్యాపే లేదు యాక్చువల్లీ. సో నిజంగా ఇల్లు ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా అనే విషయం కూడా తెలియదు. మీలో కొంతమంది ఆన్లైన్లో వెబ్సైట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూసుకోండి అని అంటారు, కానీ లేదు, అక్కడ మ్యాప్ కరెక్ట్గా లేదు. సో అందువల్ల ఆన్లైన్లో చూసుకుంటే మనకి వెంటనే తెలిసిపోవట్లేదు అక్కడ ఎఫ్టీఎల్లో కానీ బఫర్లో కానీ ఉందా లేదా అనేది. బట్ ఎందుకన్నా మంచిది అన్న ఉద్దేశంతో బ్యాంక్ వాళ్ళు దాన్ని వాల్యూని జీరో చేస్తారు. అందువల్ల శాంక్షన్ అయింది కాస్త చేతి దాకా వచ్చింది కాస్త నోటి దాకా రాలేదు యాక్చువల్లీ. దాంతో ఏమైంది, ఆటోమేటికల్లీ మా వెల్నెస్ సెంటర్ కన్స్ట్రక్షన్ అనేది ఇంకా డిలే అవ్వడం జరుగుతుంది. మీకు తెలిసిందే కదా, కన్స్ట్రక్షన్ ఎంత డిలే అయితే అంత లాస్. ఎందుకంటే ఎవ్రీ మంత్ వెళ్ళిపోతుంటాయి, మన ఇంట్రెస్ట్ అనేది వెళ్ళిపోతుంటాయి. సరే ఏదో విధంగా వేరే ఫండ్స్ అరేంజ్ చేస్తాం అనుకోండి, బట్ ఫండ్స్ అరేంజ్ చేయడంలో డిలే అవుతుంది. ఆ డిలే ఇంకా డిలేస్ దారి తీస్తుంది. దాంతో ఏమవుతుంది, లాసులు యాక్చువల్గా ఇక్కడ వచ్చిన లాస్ కంటే ఇంకా జరగబోయే లాస్ ఇంకా ఎక్కువ ఉందన్నమాట. సో ఆ విధంగా చాలా పెద్ద లాస్ పడింది నాకు దీనివల్ల. ఇది సో ఎనీవే ఏదో ఒకటి చేసి కడతాం వెల్నెస్ సెంటర్ కట్టాక చాలామందికి అది హెల్ప్ చేస్తుంది. నిజానికి నేను నా జీవితాన్ని పనంగా పెట్టి, అది కూడా చెప్తాను మీకు తర్వాత, ఆ జీవితాన్ని పనంగా పెట్టడం అంటే ఏంటో. పనంగా పెట్టి అనేక జబ్బులకి నేను సొల్యూషన్స్ కనిపెట్టాను. ఇది నా గురించి నేను గొప్పగా చెప్పుకున్నట్టు అనిపించవచ్చు, మీరు అది నిజం అనుకోవచ్చు, కొంతమంది దాన్ని గొప్పలు పొగుట్టుకుంటారు, సెల్ఫ్ అప్రిషియేషన్ అనుకోవచ్చు. బట్ ఆల్మోస్ట్ ఒక 400 జబ్బులకి అసలు అల్లోపతిలో వాటికి సొల్యూషనే లేదు. వాటికి కేవలం స్టెరాయిడ్స్, డీమార్ట్స్, ఇలాగ ఇమ్యూన్ సప్లిసెంట్స్ ఇలాంటివి ఇచ్చి జస్ట్ కంట్రోల్లో పెడుతూ ఉంటారు. అలాంటి జబ్బులన్నింటినీ నేను జస్ట్ డైట్ అండ్ సప్లిమెంట్స్ అండ్ వెరీ ఫ్యూ మెడిసిన్స్ తోటి నేను వాళ్ళకి జబ్బుల నుంచి ఉపశమనం కలిగిస్తున్నాను. అంటే జబ్బులు చెప్పాలంటే విరుగుడు. ఈ జబ్బు నుంచి వాళ్ళ ఆయుష్ ఏమాత్రం తగ్గకుండా వాళ్ళు కంప్లీట్లీ పూర్ణాశులుగా ఉండేలాగా అండ్ సిమ్టమ్స్ లేకుండా ఉండేలా చేస్తున్నాను. సో ఇది ఎక్కువ మందికి ఇది వెళ్ళాలి, ఇలా వెల్నెస్ సెంటర్ పెడితే ఇంకా ఎక్కువ మందికి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో కడుతున్నా ఇది. అఫ్కోర్స్ బిజినెస్ యాంగిల్ డెఫినెట్గా ఉంటుంది. బిజినెస్ యాంగిల్ లేకుండా ఎవరు ఇలాంటివి చేయరు. బిజినెస్ యాంగిల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అటు వచ్చిన రగులకు కూడా ఈ జబ్బుల నుంచి విముక్తి జరగాలి. అంటే ఇప్పుడు కూడా విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి. అటు నేను ఇంత కష్టపడి చేసి ఇంత కనిపెట్టినందుకు నాకు బెనిఫిట్ ఉండాలి, అలాగే అటు పేషెంట్స్ కూడా బెనిఫిట్ ఉండాలి. ప్రాణానికి పరంగా పెట్టి అని ఎందుకు అన్నాను అంటే, నేను ఈ సొల్యూషన్స్ కనిపెట్టి క్రమంలో అనేక ఎక్స్పెరిమెంట్లు నా మీద చేసుకుంటూ చావు దాకా వెళ్ళొచ్చాను యాక్చువల్లీ. సో అందువల్ల నేను ప్రాణానికి పరంగా పెట్టానని నేను చాలా ధైర్యంగా చెప్పగలను. ఎనీవే, సో ఇప్పుడు హైడ్రా గురించి వద్దాం. హైడ్రా చేస్తుంది ఏంటి, మంచి పనైనా? చాలామంది హైడ్రా వల్ల కేవలం ఈ ఎఫ్టీఎల్లో ఉన్న స్థలాలు కానీ, ఫుల్ ట్యాంక్ లిమిట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న స్థలాలు కానీ, లేకపోతే బఫర్ జోన్లో ఉన్న స్థలాలు కానీ, అవి మాత్రమే ఆ ఇల్లు మాత్రమే ఎఫెక్ట్ అయినాయి, అవి మాత్రమే ఎఫెక్ట్, మాకు సంబంధం లేదు, మేము సేఫ్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇది ఎఫ్టీఎల్కి సంబంధించింది మాత్రమే కాదు, బఫర్ జోన్కి మాత్రమే సంబంధించింది కాదు. రాంపల్లి దగ్గర ఒక చెరువు ఉంది. అక్కడ నాకు తెలిసిన ఒకళ్ళకి ఒక హౌస్ ఉంది. చెరువుకి చాలా దూరంగా ఉంది హౌస్. బట్ ఆ వ్యక్తి ఎలాగన్నా దాన్ని అమ్మేసి బయటపడదామని చూస్తున్నాడు. ఎందుకు? అది రేటు పెరుగుతూ ఉన్న స్థలం కాస్త ఈ ఎఫ్టీఎల్ అని బఫర్ అని ఎప్పుడైతే అన్నారో, చెరువుకి పక్కన కాదు కదా, చెరువుకి బోళ్ళతో దూరంగా ఉన్న ఇల్లు కూడా వాటి రేట్లు పడిపోయాయి. అంటే ఎఫ్టీఎల్ కాదు, బఫర్ జోన్ కాదు, దాని చుట్టుపక్కల అనేక ఏరియాలు
మొత్తం అప్రకటితంగా ఎఫ్టీఎల్లోకి బఫర్ జోన్లోకి వచ్చేసినాయి. అంటే వాటికి ఏం అవసరం లేదు. ఇప్పుడు కొనుక్కునేవాడు ఈ ఇల్లు కొనాలి అంటే ఇది ఎఫ్టీఎల్లో ఉందా అని చెక్ చేయడు, అది బఫర్ జోన్లో ఉందా అని చెక్ చేయడు. అక్కడెక్కడో కిలోమీటర్ అవతల చెరువు ఉంది, అబ్బో నేను ఈ స్థలాన్ని అసలు ముట్టుకోను, ఇంటిని అసలు ముట్టుకోను. ఏంటి కిలోమీటర్ అవతల ఉన్న చెరువు ఉన్నా కూడా ఇక్కడ ఇంటిని కొనడానికి భయపడుతున్నారు. అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. అంటే ఏదైతే గవర్నమెంట్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని ప్రకటించిందో అది మాత్రమే కాదు, కంప్లీట్ దాని చుట్టుపక్కల అనేక ప్రాంతాలు ఇప్పుడు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో వచ్చేసినట్లు అయిపోయింది. అవి సేల్ అవ్వట్లేదు, వాటి రేట్లు పడిపోయినాయి. ఇది ఓవరాల్గా ఏంటంటే మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని కిందకి పడేసినాయి. అలా ఇప్పుడు చాలామంది అంటారు అదే కొంతమంది లాస్ అవ్వక తప్పదు, ఇది గవర్నమెంట్ ఎంతో సదుద్దేశంతో చేస్తుంది. ఇప్పుడు నీళ్లు చెరువులు అన్నీ కూడా మొత్తం క్లోజ్ చేశారు, వాటిని ఇప్పుడు తవ్వి మళ్ళీ తీసుకురావాలి అని ఎవరన్నా అంటే మీకు క్వశ్చన్ చెప్పాలి, అది కరెక్ట్ సొల్యూషన్ కాదా? ఇంకా వేరే ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఉందా లేదా? మీరు అసలు ఆ ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏంటో చెక్ చేసేదా? ఎగ్జిస్టింగ్ చెరువులు ఏ ఉన్నాయో వాటికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు క్రియేట్ చేయడం అనేది అసలు అటువైపు ఆలోచించేది లేదా? అది ఇంపాసిబుల్ కాదు. నిజంగా చేయాలనుకుంటే చాలా ఈజీలీ పాసిబుల్. మీరు నిజానికి బఫర్ జోన్ ఉంది, నాలాలు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడే బద్దలు కొట్టాలి, ఇల్లు ఇక్కడే కొలగొట్టాలి అని ఆలోచించక్కర్లేదు. కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే హైదరాబాద్లో అనేక చెరువులు ఎగ్జిస్టింగ్ ఏవైతే సైజు ఉన్నాయో అదే సైజులో ఉంచుతూ వాటికి సరైన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పెడితే ఏవైతే ఇప్పుడు కూలగొడుతున్నారో బిల్డింగ్స్ అందులో 100కి 80% పైగా బిల్డింగ్స్ కూలగొట్టాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ గవర్నమెంట్ చేస్తుంది ఏంటి అంటే ఈజీ, ఏదైతే ఈజీగా షార్ట్కట్లో బిల్డింగ్లు కూలగొట్టేయచ్చు. కూలగొట్టడం చాలా ఈజీ అండి, కట్టడం చాలా కష్టం. ఎవరికన్నా సరే ఎక్కడైనా సరే కట్టడం అనేది, ఒక బంధాన్ని నిర్మించడం అనేది, ఒక బంధాన్ని పెంపొందించుకోవడం అనేది చాలా కష్టం. విడగొట్టడం చాలా ఈజీ, కూలగొట్టడం చాలా ఈజీ. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్కి ఒక అద్భుతమైన సాకు దొరికింది. నేను ఇది కూలగొడుతుంది మానవ జాతి కోసం, ప్రకృతి కోసం, నీళ్ళ కోసం, దానికోసం, దీనికోసం. నిజంగా ప్రకృతి మీద అంత ఈ ప్రేమ ఉంటే, నిజంగా మన హైదరాబాద్ నుండి అందరికీ కూడా ఈ వర్షాకాలంలో రోడ్డు మునిగిపోకుండా ఉంచాలి అన్న ఆలోచనే ఉంటే, తెలివైన వాడు ఈ పని చేయడు. ఇది అతి తెలివైన వాళ్ళు చేసే పని. తెలివైన వాడు ఫస్ట్ ఆప్షన్ ఏంటి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని ఎంత బాగా డెవలప్ చేయొచ్చు, ఎక్కడి నుంచి ఎలా డెవలప్ చేయొచ్చు, వాటి కరెక్ట్ ప్లానింగ్ ఎలా వేయాలి. ఆల్రెడీ వీళ్ళందరికీ అనేక మందికి వీళ్ళంతా డైరెక్ట్ కబ్జాదారులు కాదు. వీళ్ళకి కొనుక్కుంటున్నప్పుడు వీళ్ళకి ఎఫ్టీఎల్ అంటే తెలియదు, బఫర్ జోన్ అంటే తెలియదు, ఎవరూ చెప్పలేదు. రిజిస్ట్రేషన్స్ చేశారు, వాళ్ళు కరెంటు బిల్లులు కడుతున్నారు, ట్యాక్సులు కడుతున్నారు, ఇన్నేళ్ళ నుంచి కడుతున్నారు, ఇన్నేళ్ళ నుంచి అక్కడ ఉన్నారు వాళ్ళు. ఆ ప్లేస్ అంటే బోల్డని మెమరీస్ ఉంటాయి వాళ్ళకి. ప్లేస్ అంటే ఇది ఓన్లీ ఒక ప్రాపర్టీని కాదు, ప్లేస్ అంటే అదొక మెమరీ, అదొక జ్ఞాపకం. అనేక మందికి పిల్లలకి వాళ్ళు పెరిగిన ఇల్లు అంటే ఒక రకమైన ప్రేమ ఉంటుంది, ఆ ఇంటి మీద ఒక ఎఫెక్షన్ పెంచుకుంటుంది వాళ్ళు. అలాంటి ఇళ్ళని వీళ్ళు నిర్దాక్షిణ్యంగా కూలగొట్టేయడం అంటే అసలు అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? చెప్పాను కదా, ఇప్పుడు నిజంగా ఇప్పుడు డైరెక్ట్గా కబ్జా కోతున్నాడు అనుకుందాం, నిజంగా ఒకటి చెరువుని మూసేసి అక్కడ బిల్డింగ్ కట్టాడు అనుకుందాం, డైరెక్ట్గా అప్పుడు కూల్చేయచ్చు. ఎందుకంటే డైరెక్ట్ ఆ వ్యక్తి తప్పు చేస్తున్నాడనే విషయం తనకు తెలిసి కూడా చేశాడు, వాడు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశాడు. కానీ మీరు ఎవరి ఇలా ఇల్లు కొలుస్తున్నారు? తప్పు చేసిన వాడిది కాదు, అమాయకంగా తెలియక వాడు జీవితాంతం కష్టపడి రిటైర్మెంట్ డబ్బులన్నీ తీసుకొచ్చి కొంటే, జీవితం అంతా కష్టపడి సంపాదించిన డబ్బులు పెట్టి ఒక ఇల్లు కొంటే, అది ఇల్లు జెన్యూన్ అనుకుని కొంటే, ఆ ఇంటికి ఎల్ఐసి వాళ్ళు లోన్స్ ఇచ్చి, ఎల్ఐసిని నమ్ముతారు. ఎల్ఐసి లోన్ ఇచ్చిందంటే ఇది పర్ఫెక్ట్ ప్రాపర్టీ అని నమ్ముతారు. అలాంటి వాళ్ళు లోన్ ఇస్తే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్స్ చేసి, కరెంటు పోల్స్ పెట్టి, వాళ్ళకి కరెంట్లు ఇచ్చి, ట్యాక్స్లు కట్టించుకుని, మున్సిపల్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, అన్ని రకాల ట్యాక్స్లు, చెత్త ట్యాక్స్ అన్నీ కట్టించుకుని, ఇప్పుడు మీ ఇల్లు బద్దలు కొట్టేస్తాం, కూలగొట్టేస్తాం,
నువ్వు పెద్ద పాపం చేసావు, ఎఫ్టీఏలు ఇల్లు కట్టావు, బఫర్ జోన్లు ఇల్లు కట్టావంటే అది ఎంతవరకు న్యాయం అండి అసలు? ఈ ఈ విషయం మీద ఎవరు మాట్లాడట్లేదు అసలు. ఎక్కడైనా యూట్యూబ్లో ఎవడన్నా మాట్లాడతాడని చూస్తే ఎక్కడ మాట్లాడాలంటే భయం జనాలకి. ఎవడన్నా మాట్లాడితే మీద కాట్ల కుక్కల పడిపోయడమే జనాలంతా. ఇలాగ మీలాంటి వాళ్ళ వల్లే ఇలాగ రోడ్ల మీద నీళ్ళు వచ్చేస్తున్నాయి, హైదరాబాద్ ఇలా అయిపోయింది. బుద్ధి జ్ఞానం లేదా అసలు? ఇలా సింపుల్ అండి. మీకు అసలు విషయం మీకు తెలియనివ్వట్లేదు. నిజంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కరెక్ట్గా చేసి చెరువుల్ని డెవలప్ చేస్తే మీకు అసలు విషయం కూడా చెప్తాను. అనేక చెరువులు అంతెందుకు కన్వెన్షన్ సెకండ్ పక్కన ఉన్న చెరువు కూడా, ఆ చెరువుల్లో మీరు చూడండి గుదబడెక్కలు ఉంటాయి. ఆ గుదబడెక్కలంతా ఉండి ఏదైతే చెరువు ప్రాంతం ఉందో అదంతా పొల్యూటెడ్. నిజానికి ఇలాంటి చెరువుల్ని ఫుల్ క్లీన్ చేసిన వెంటనే దాని కెపాసిటీ చాలా పెరుగుతుంది. యాక్చువల్లీ దాన్ని క్లీన్ చేసి ఇప్పుడు ఏదైతే గోదావరికలతో ఉందో దాంతో అది జస్ట్ ఏదో బఫర్ జోన్ ఎఫ్టీఎల్ కూడా కాదు, అక్కడి నుంచి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ దాకా ఆ విషపూరిత వాయువులు ఉంటాయి గాలిలో ఈ గోదావరికలు ఉన్నాయంటే. వీళ్ళు ఇప్పుడు ఇల్లు చేస్తున్నాం అనుకుంటున్నారా? చెరువులు డెవలప్ చేయదు వీళ్ళు. ఆ గోదావరికలు తీయదు, ఆ చెరువులు అలాగే వదులుతారు. అప్పుడు ఏమవుతుంది, ఇంకా పెంట అవుతుంది అక్కడ. యాక్చువల్లీ ఇంకా పనికిమాలిన చెరువులు అవుతాయి అవి. చూస్తూ ఉండండి, చెరువులు ఓన్లీ బిల్డింగ్స్ కొలగడతారు అంతే. ఆ చెరువులు ఏం చేయదు, ఏ విధమైన బెటర్మెంట్ చేయదు. అందువల్ల ఏమవుతుంది, ఇంకా చెరువుల ఎక్స్పాన్షన్ పెరిగి, ఏది చెత్తతో కూడిన చెరువుల ఎక్స్పాన్షన్ పెరిగి ఇంకా పొల్యూటెడ్ అవుతుంది. యాక్చువల్లీ అదే జరగబోతుంది. ఇదండి. ఇప్పుడు ఎంతమంది అర్థం చేసుకుంటారో ఎంతమంది అర్థం చేసుకోదో తెలియదు, కానీ వాస్తవం ఇది. నిజంగా గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉండి గవర్నమెంట్కి జనాలకి మేలు చెయ్యాలి అన్న భావన ఉంటే వాళ్ళు ఇలా ఎవరు పడితే వాళ్ళని దొంగతనంగా ఆదివాదం నాడు కోర్టులు ఏమీ చేయలేవన్న ఆదివాదం నాడు ఇలాగ ఒక రౌడీజం చూపిస్తూ బదలుగా ఇల్లు కోల్చదండి. గవర్నమెంట్కి తెలుసు తను చేస్తున్న ఇది అక్రమం, అన్యాయం కాబట్టి మళ్ళీ దాన్ని పెద్ద హీరోయిజంగా చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? అదే ఉన్నాడు, ఇది చేస్తున్న తప్పు కాబట్టి. కరెక్ట్గా చేయాలంటే నిజంగా పర్ఫెక్ట్లీ చదువుల్ని డెవలప్ చేయండి, వాటిని క్లీన్ చేయండి, వాటికి కరెక్ట్గా ప్లాన్ చేయండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవ్వదా? గ్యారంటీగా అవుతుంది. కొంత డెఫినెట్లీ ఎఫర్ట్ పడుతుంది. కొన్ని రోడ్లని రీబిల్డ్ చేయాల్సి ఉంటుంది. రోడ్లని కోలగొట్టడం కాదు, రోడ్లని రీకన్స్ట్రక్ట్ చేయండి. వాటి కింద డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేసి ఆ పైన మళ్ళీ రోడ్లు వేయండి. అలా చేస్తే మీకు చాలా మందికి సేవ్ చేసిన వాళ్ళు అవుతుంది. హైదరాబాద్ డెవలప్మెంట్కి నిజంగా సాయం చేసిన వాళ్ళు అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళట్లేదు, హైదరాబాద్ తిరోగమనం వైపు వెళ్తుంది. రియల్ ఎస్టేట్ డౌన్, బిజినెస్లో డౌన్. బయట నుంచి కొత్త కంపెనీలు రావాలంటే భయపడుతున్నాయి. ఎక్కడ ఎప్పుడు ఏ బిల్డింగ్ కోలుతుందో తెలీదు. ఓకే, ఇదండి, ఇది నా ఒపీనియన్. నా ఒపీనియన్తో మీరు ఏకీభవించకపోవచ్చు, అది మీ ఒపీనియన్. ఎందుకంటే నేనున్న ప్లేస్లో ఉండి ఆలోచిస్తే మీ ఒపీనియన్ వేరేగా ఉంటుంది. ఒక్కొక్కసారి అవతల వ్యక్తి యొక్క ప్లేస్లో కూడా ఉండి ఆలోచించడానికి ట్రై చేయండి. యాక్చువల్లీ నేను 2004లో ఒక ల్యాండ్ కొనుక్కుని, అది వేరే బిల్డర్ దగ్గర కొనుక్కుని అన్ని ఎంక్వైరీలు చేసి దానికి అన్ని రిజిస్ట్రేషన్లు అన్నీ కట్టి, అప్పట్లో ఎవరు మాకు ఎఫ్టీఎల్ అని చెప్పలేదు, ఎవరు మాకు బఫర్ జోన్ అని చెప్పలేదు. ఇప్పుడు 2004 years బ్యాక్ కట్టుకున్న ఇల్లు, అప్పటి నుంచి ఉంటున్న ఇల్లు ఇప్పుడు ₹0. అదండి సంగతి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ టుమారో. రేపు మార్నింగ్ బిగ్ బాస్ రివ్యూ తోటి కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, బాయ్.